విమెన్ ఎంపవర్మెంట్ ఈ రోజుల్లో మనం ఎంతో బాగా వింటున్న పేరిది. అయితే ఈ విమెన్ ఎంపవర్మెంట్ అనే పదాన్ని కొంతమంది పాజిటివ్‌గా చూస్తున్నారు. కొంతమంది నెగెటివ్‌గా చూస్తున్నారు. సో, నేను ఈ విమెన్ ఎంపవర్మెంట్‌ని ఎలా చూస్తాను అంటే, జస్ట్ విమెన్‌కి మాత్రమే ఎక్స్‌ట్రా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎక్స్‌ట్రా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్స్‌ట్రా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలా మనం చూడకూడదనమాట. ప్రాచీన కాలం నుంచి, పూర్వకాలం నుంచి విమెన్‌ని కొంచెం అణగదొక్కుతున్నారు. అంటే వాళ్ళని బయటికి రాకుండా, ఇంటి నుంచి బయటికి రాకుండా, విమెన్‌ని తక్కువ చూస్తూ, వాళ్ళు కిచెన్‌కి మాత్రమే పరిమితం అవ్వాలి అని చెప్తూ తక్కువ చూస్తున్నారు. అలా ఇప్పుడు చేయకుండా వాళ్ళకి మనం ఆపర్చునిటీస్ ఇద్దాం. వాళ్ళని ఎన్నో రంగాల్లో ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళకి కొంచెం ఎంపవర్మెంట్ ఇవ్వండి. అంటే వాళ్ళకి ఆ సపోర్ట్ అనేది ఏదైతే మనం ఇస్తామో, అప్పుడు వాళ్ళు కూడా మెన్‌కి కొంచెం ఈక్వల్‌గా వచ్చి అన్నిటిలో మెన్‌తో పాటు మేము కూడా చేయగలుగుతాము అని వాళ్ళు నిరూపించుకుంటారు. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ విమెన్ ఎంపవర్మెంట్. అంతేకానీ విమెన్‌కి ఎక్స్‌ట్రా రోల్ ఉంటుంది, ఎక్స్‌ట్రా పవర్స్ ఉంటాయి, అలాంటివి మాత్రం నేను నమ్మను. ఎప్పుడు కూడా విమెన్ ఎంపవర్మెంట్‌లో ఎలాగైతే మెన్ అనే పదం ఉందో, విమెన్ ముందుకెళ్ళాలంటే మెన్ సహకారం ఉండాలి, సపోర్ట్ ఉండాలి. అన్ని విధాలుగా ఇద్దరు కలిసి నడవాలని నేను భావిస్తాను.